మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి, వీధి దీపాలు బాగుండాలి, అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ, మీరు ఏదైతే గార్బేజ్ కానీ చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి, దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను. గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం, మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తా ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలో వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడ కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మాదిరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం,
ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను. దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది, రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక్క సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ఆ రోజు నాకు చెప్పిన మాటలు నా మైండ్లో ఇంకా పనిచేస్తున్నాయి. సార్, నేను ఇక్కడి నుంచి పనిచేస్తున్నా, ఒక ఆయన 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది, ఇంకొక ఆయన 50 లక్షలు ప్యాకేజ్ సంవత్సరానికి వస్తూ ఉంది. కానీ ఒక 6 గంటలు ఈ పని చేసి మళ్ళా నేను హార్టికల్చర్ పంట పెట్టి అది కూడా చూసుకుంటున్నాను.
మా తల్లిదండ్రులు ఇక్కడి నుంచే చూసుకుంటానని చెప్పిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి ఆ రోజు. అందుకే కొత్తగా ఈ పాలసీ ప్రకారం ఎంత టైం అయినా ఇంట్లోనే కూర్చుంటే మెషిన్తో బోరు కొడుతుందని మండల హెడ్ క్వార్టర్లు వర్క్ స్టేషన్లు పెట్టి వారానికి 10 రోజులు అక్కడికి పోయి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని సోషల్ లైఫ్ కూడా ఉంటుంది. 10 మందితో కలిస్తే మళ్ళా మెషిన్తో ఎంచోపైన పనిచేస్తే పిచ్చి పడుతుంది కాబట్టి మనుషులతో కలిసి పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నా. అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఉద్యోగాలు కల్పించాలని, ఏ మండలానికి ఆ మండలంలోనే ఉద్యోగాలు కల్పించాలని అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీరు చూశారు అన్ని రోడ్లు ఏం తమ్ముళ్ళు అంటే ఏ ఊరికి ఆ ఊరిలోనే ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గోతులే. మళ్ళీ నాకు చాలా కష్టమైంది. అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి, మళ్ళా కొంత డ్యామేజ్ అయింది. కూడా ఆమె ఇస్తున్నా, నిన్నే ఆదేశాలు ఇచ్చా 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా. డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటా ఉంటాను. దగ్గర ఫుల్ అయింది, 2-3 సార్లు ఓవర్ఫ్లో అయింది. అక్కడి నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా, అవి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంకొక 22 కోట్లు ఇస్తే చాలా చెరువులకు నీళ్లు పోతాయని చెప్తే ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఈ సంవత్సరం ఆ పని కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రెండోది అంద్రి నీవా, ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకుపోయే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం. రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం మీ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్గా ఇచ్చే ఆయకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈసారి అన్ని రిజర్వాయర్లో ఈరోజు మీరు చూస్తే 91% అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా 91% అంటే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఒక 7,000 నుంచి 8,000 టీఎంసీ నీళ్లు గోదావరిలో, కృష్ణాలో సముద్రానికి పోయినాయి. దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. నదుల అనుసంధానం